అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీద రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. Universe, please give messages for my collective. Please give messages for my collective. What my collective need to know right now. What my collective need to know right now. First message వచ్చేసి 2 of Pentacles. Five of Swords. Knight of Swords. Broom. Ace of Swords. చాలా స్వోర్డ్స్ ఎనర్జీ వచ్చింది ఇవాళ రీడింగ్లో. అండ్ బాటమ్ ఆఫ్ ది డెక్ మనకు వచ్చేసి ఏస్ ఆఫ్ వాండ్స్ చూపిస్తుంది. ఈ కార్డ్ చాలా బ్రైట్గా అనిపిస్తుంది కదా వీడియోలో. సో ఎస్, డోంట్ యూ సీ హౌ యువర్ ప్యాషన్ మేక్స్ యూ గ్లో. ఇక్కడ ఏంటి అని అంటే స్పెషల్లీ సంథింగ్ ఏదో సాక్రిఫైస్కి సంబంధించి చూపిస్తుంది. ఇక్కడ మీకు తెలుసు ఏదో మీ లైఫ్లో ఒక ప్యాషన్ ఉంది అని చెప్పేసి మీకు ఏదో దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అని. కొంతమందికి స్టడీస్ సంబంధించి కూడా ఇంట్రెస్ట్ అయి ఉండొచ్చు ఇది. కొంతమందికి జాబ్కి సంబంధించి ఏదైనా ప్యాషన్ అయి ఉండొచ్చు, వర్క్ రిలేటెడ్గా మీకు మనసుకు నచ్చింది అనమాట. కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వట్లేదు మీ ప్యాషన్ మీకు ఈ గ్లోని ఇస్తుంది అని అంటే హ్యాపీగా ఉంచుతుంది అని చెప్పేసి, రైట్. అయితే ఇక్కడ మీరు మీ ప్యాషన్ ఎవరైనా ఫాలో అవ్వకుండా ఉండిండొచ్చు, ఏదైనా సాక్రిఫైస్ టైప్ అనమాట. లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే బయట వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో అని చెప్పేసో, లేకపోతే సంథింగ్ ఏదో రెస్ట్రిక్షన్ వచ్చేసి ఆపేయడం అన్నది చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే మీరు మీ ప్యాషన్ మీద ఫోకస్ చేయాలి. మీ ప్యాషన్కి సంబంధించి మీకు ఇష్టం ఏదైతే అనిపిస్తుందో దానికి సంబంధించి ఫోకస్ అనేది దాని మీద పెట్టి మీ పని మీకు నచ్చినట్లు మీరు చేసుకుంటూ వెళ్ళాలి. వేరే వాళ్ళ మీద, వేరే సిచ్యువేషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయకూడదు అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో రైట్ నో కొంతమందికి ఈ సిచ్యువేషన్ దేనికి సంబంధించి కూడా అయ్యుండొచ్చు అని అంటే ఏస్ ఆఫ్ వాండ్స్ కాబట్టి మీరు కొత్త జాబ్ సంబంధించి కూడా అయ్యుండొచ్చు. ఒకవేళ జాబ్ లేదు కాబట్టి మీరు మీ ప్యాషన్ని ఫాలో అవ్వడం కష్టం అవుతుంది. ఎందుకనంటే మీరున్న సిచ్యువేషన్కి ఫస్ట్ మనీ అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి ఆ డ్రీమ్ని పక్కన పెట్టేయడం అనమాట. చాలామంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అదే కదా చేసేది. డ్రీమ్స్ కంటే ఇప్పుడు గడవట్లేదు కాబట్టి తప్పనట్లుగా ఇష్టం లేకుండా వేరే పని చేయడం అంటుంది. సో కానీ ఇక్కడ యూనివర్స్ నుంచి కూడా మీకు మెసేజ్ ఏంటంటే మీ ప్యాషన్ మీకు హ్యాపీగా ఉంచుతుంది. అది మీరు 1 అవర్ 2 అవర్ చేయాలనుకుంటే దాన్ని చేయండి. మిగతా పని దాని మీద కూడా ఫోకస్ చేయండి. కానీ దీన్ని మాత్రం వదిలిపెట్టేసేయకండి అని చెప్పేసి మీకు మెసేజ్ అనమాట. సో ఎవరైనా అలాంటిది ఏదైనా డెసిషన్ తీసుకుంటున్నారు, ఇప్పుడు టైం లేదు, లేకపోతే ఇది ఇప్పుడు కరెక్ట్ కాదు అని చెప్పేసి లీవ్ చేయాలి అని అనుకుంటున్నారంటే లేదు, దాని మీద ఫోకస్ చేయాలి అని చెప్పేసి మీకు ఇక్కడ ఫస్ట్ మెసేజ్ అనమాట. ఓకే. ఏస్ ఆఫ్ వాండ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 5 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ చూపిస్తుంది. కొంచెం కన్సర్నింగ్ మెసేజ్ ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్లో యూ కాంట్ బీ రైట్ ఆల్ ఆఫ్ ద టైమ్. ఓకే, అంటే ఇక్కడ ఏంటి అని అంటే కొన్నిసార్లు మనము ఇక్కడ ఏంటి అని అంటే మనము అవతల పర్సన్ పర్స్పెక్టివ్ కూడా చూడాలి. మనం కొన్నిసార్లు చూడము. ఎందుకనంటే మనకు తెలుసు ఏదైనా సిచ్యువేషన్లో ఉన్నాము మనం రైట్ అని చెప్పేసి. అది తెలిసినంత మాత్రాన మనమే రైట్ అని కాదు, అవతల పర్సన్ రాంగ్ అని కాదు, రైట్. అలాంటిది ఏదైనా ఇక్కడ చేస్తున్నారు మీరు ఎవరైనా అంటే ఇది చాలా స్ట్రాంగ్ మెసేజ్ వస్తుంది. మీరే రైట్, ఆ పర్సన్ రాంగ్, వాళ్ళ పర్స్పెక్టివ్లో మీరు చూడట్లేదు అని అంటే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే మీరు ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటి అని వినడము, ఆ తర్వాత మీరు లైక్ ఈదర్ మీరు ఒక
సజెషన్ ఇవ్వడం కంటే, వాళ్ళు రాంగ్ అని చెప్పడం కంటే, ఒకవేళ మీకు నచ్చలేదంటే దానికి ఆ సిచ్యువేషన్కి సంబంధించి సైలెంట్గా ఉండిపోవడమే బెస్ట్. బట్ అన్నెసరీగా వాళ్ళు రాంగ్ అని చెప్పేసి పాయింట్అవుట్ చేసి వాళ్ళని లైక్ మాట్లాడితే సంథింగ్ వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అనుకొని చెప్పేసి మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం చూపిస్తుంది. ఓకే, సో ఏదైనా పీపుల్ ఉండొచ్చు, కొంతమందికి ఇక్కడ ఫ్రెండ్స్ చూపిస్తుంది చాలా స్ట్రాంగ్గా. మీ ఫ్రెండ్స్ మీతో ఏదైనా వచ్చి మాట్లాడినప్పుడు, మీ సజెషన్ కావాలని చెప్పేసి ఏదైనా అడిగినప్పుడు మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిండొచ్చు, మీకు తెలిసిండొచ్చు. సో వాళ్ళు వచ్చి మీకు సజెషన్ అడుగుతున్నారు అని అంటే మిమ్మల్ని బిలీవ్ చేసి అడుగుతున్నారని, రైట్. కానీ మీరు కనుక వాళ్ళని, ఆ పర్సన్ని హర్ట్ చేసేయడం లాంటిది, ఏదైనా నువ్వు చేసేది ఇది కాదు, రాంగ్ అని చెప్పేసి ఇలా పాయింట్అవుట్ చేయడం వల్ల ఒకటి వాళ్ళకి మీ మీద ఒపీనియన్ అనేది లూజ్ అయ్యేది చూపిస్తుంది, వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. సో ఇలాంటిది ఏదన్నా ఉంటేను 5 of Swordsలో, కాబట్టి కొంచెం మీరు ఈ ఎనర్జీలో, ఎస్పెషల్లీ మీరు అవతల వాళ్ళు రాంగ్, మనమే రైట్ అనుకునే దాంట్లో ఉంటేను అది రాంగ్ అలైన్మెంట్లో ఉన్నట్లు మీనింగ్. సో కాబట్టి వెంటనే మీరు ఈ సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందంటే యూనివర్స్ నుంచి మీకు లెసన్ ఒక చూపిస్తుంది, ఇది కాదు అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో వెంటనే మూవ్ అయిపోవడము ఆ ఎనర్జీ నుంచి, లేకపోతే సైలెంట్గా ఉండడం బెస్ట్ అనేది చూపిస్తుంది. అండ్ యాక్చువల్లీ నేను ఇక్కడ ఇంకొక విషయం కూడా మెన్షన్ చేయాలి చాలా స్ట్రాంగ్గా, ఎందుకనంటే మన ఛానల్ వచ్చేసి స్పిరిచువల్ దానికి సంబంధించి మోస్ట్లీ అటు సైడే వెళ్తూ ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ ఏంటి అంటే స్పిరిచువల్ పాత్లో ఉన్న వాళ్ళకి స్పిరిచువల్ ఈగో అనేది బిల్డప్ అవుతుంది స్లోలీ విత్ టైం. ఓకే, దాని మీద కొంచెం ఫోకస్డ్గా ఉండాలి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. స్పిరిచువల్ ఈగో బిల్డప్ అయ్యింది అని అంటే వాళ్ళు కరెక్ట్ అలైన్మెంట్లో లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళు ఈగోగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి అర్థము. స్పిరిచువాలిటీలో ఈగో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే స్పిరిచువల్ ఈగో అని ఎందుకు చెప్పాను అని అంటే స్పిరిచువల్ గ్రోత్ ఉన్న వాళ్ళకి చాలా చాలా తెలుసుకుంటారు, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు, బాగా మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. కానీ ఏమవుతుందంటే విత్ టైమ్ వీళ్ళు ఇంకా అది కొంచెం ఏమవుతుందంటే ఈగోలాగా టర్న్ అప్ అవ్వడం అనమాట. నాకు చాలా తెలుసు, నాకు నాలెడ్జ్ చాలా ఉంది అని. సో వేరే వాళ్ళు వచ్చి ఎవరైనా అడిగినప్పుడు, వాళ్ళు ఇంకా జర్నీలో చాలా లో ఉన్నప్పుడు, మన హెల్ప్ కోరి వచ్చినప్పుడు మనం తప్పుగా అంటే మాత్రం అది వాళ్ళది అర్థం చేసుకోకుండా నేనే కరెక్ట్ అంటే మాత్రం మీరు 100% స్పిరిచువల్ అలైన్మెంట్లో మంచిగా లేరు, అంటే ఆ దారిలో లేరు, ఈగో అనేది బిల్డప్ అవుతుంది అని చెప్పేసి ఒక సైన్ అనమాట. సో స్పిరిచువల్ ఈగో కనుక ఏదైనా ఉంటేను ఎవరికైనా మీరు వెంటనే దాన్ని నోటీస్ చేసేసుకొని వర్క్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్లు కూడా ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, ఎందుకంటే స్పిరిచువల్ దాంట్లో అది ఇంప్రూవ్ అది వస్తుంది. ఓకే, గ్రో అవుతున్న కొద్దీ ఒక టైంలో తెలియకుండానే ఆ ఈగో అనేది ఎప్పుడు బిల్డప్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్క సిచ్యువేషన్లో. అది కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళడం అనమాట. అవతల పర్సన్ పర్స్పెక్టివ్ కూడా చూడడము, ఓకే వాళ్ళు ఏదో అంటున్నారు కదా వదిలిపెట్టేద్దాం, దానికి సమయం టైమే చూపిస్తుంది ఆన్సర్ ఏంటి అని చెప్పేసి. మీకు ఒకవేళ మంచిగా చెప్పాలి ఆ పర్సన్కి అంటే ఒక నైస్ అఫెక్షనేట్ వేతో ఒకసారి చెప్పేసి వదిలేసేయాలి. కానీ నాదే రైట్, నేను చెప్పిందని డామినేటింగ్గా ఉంటే మాత్రం అది మీరు రాంగ్ ఎనర్జీలో ఉన్నట్లు అవుతుంది. ఓకే, పీపుల్ అనేది వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. సో అది ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది చాలా స్ట్రాంగ్గా ఇవాల్టి రీడింగ్లో. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక 2 of Pentacles. వెన్ లైఫ్ గెట్స్ chaotic, ఫైండ్ అ వే టు గెట్ గ్రౌండెడ్ అండ్ బ్యాలెన్స్డ్. అండ్ ఈధర్ ఇక్కడ పీపుల్ వదిలిపెట్టి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నా, లేకపోతే మీ లైఫ్లో ఇప్పుడు ఏదో జగ్లింగ్ సిచ్యువేషన్ నడుస్తుంది, మనీ పరంగానో లేకపోతే కెరియర్ పరంగానో రిలేషన్షిప్ ప్రకారంగానో అని అంటే యూనివర్స్ వచ్చి ఇక్కడ ఇప్పుడు మీకు ఏంటి అంటే ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాలనుకున్నా కరెక్ట్ డెసిషన్ తీసుకోరు. సో కాబట్టి మీరు కొంచెము ఈ సిచ్యువేషన్లో ఉన్నందుకు లైఫ్లో బ్యాలెన్స్ తీసుకొని రావాలి. కాబట్టి కొంచెం సేపు సైలెంట్గా ఉండండి, అన్నీ వదిలిపెట్టేసి కొంచెం కామ్గా రిలాక్స్ అవ్వండి అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. ఓకే, ఫైండ్ అ వే టు గెట్ గ్రౌండెడ్ అండ్ బ్యాలెన్స్డ్. ఇంకోటి ఏమవుతుందనంటే ఈ 2 of Pentacles సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా జగ్లింగ్ సిచ్యువేషన్, రైట్, అది ఏంటి అని అర్థం అవ్వదు. కొన్నిసార్లు మనం నార్మల్గా చెప్పాలనుకున్నా కూడా మన వాయిస్ లేకపోతే మన బిహేవియర్ ఒక రూడ్గా వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కొంచెం గ్రౌండెడ్గా ఉండడము, బ్యాలెన్స్డ్గా ఉండడము చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, సో కాబట్టి బ్యాలెన్స్కి సంబంధించి చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు ఇవాళ రీడింగ్లో ఖచ్చితంగా కింద అందరు అఫర్మ్ చేయండి, బిలీవ్ చేసి ఐఎమ్ గ్రౌండెడ్ అండ్ ఐఎమ్ బ్యాలెన్స్డ్. ఓకే, ఐఎమ్ గ్రౌండెడ్ అండ్ ఐఎమ్ బ్యాలెన్స్డ్గా రావాలి అని అంటే ఒక చిన్న టెక్నిక్ ప్రతి ఒక్కరికి హెల్ప్ అయ్యేది ఏంటి అని అంటే కామ్ అయిపోవడము. ఎంత సైలెంట్గా మనం సిచ్యువేషన్లో ఉంటే
ఆ సైలెన్స్ అంత ఎక్కువ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ స్పెషల్లీ మనకు తెలుసు మన మూడ్ బాగలేదు, మీ ఒక్క చిన్న మాట వేరే వాళ్ళకన్నా అది హర్ట్ అవుతుంది ఆ మాట అన్నప్పుడు ఎంత సైలెంట్గా ఉండాలి అని అనుకుంటే అంత సైలెంట్గా ఉండడం బెస్ట్. అది కూడా స్పెషల్లీ మీ లవ్డ్ వన్స్తో ఉన్నారంటే వాళ్ళ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ ఉండండి, సరిపోతుంది అనమాట. ఆటోమేటికల్లీ థింగ్స్ అనేది 2 days తర్వాత చేంజ్ అవుతుంది. మీకు తెలిసిందే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను 2.5 days తర్వాత ఎనర్జీస్ చేంజ్ అవుతుంది ఒక పర్సన్ది అని చెప్పేసి. ఓకే, సో కాబట్టి 2 of Pentacles దాంతో మీకు ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు ఏదైనా అలాంటి సిచ్యువేషన్ ఉంటే జగ్లింగ్ దాంట్లో కొంచెం కామ్ అయిపోయి సిచ్యువేషన్ని బ్యాలెన్స్ అవ్వడానికి వదిలేసేయండి, మీరు కూడా బ్యాలెన్స్డ్గా ఉండండి అనమాట. ఓకే, నైట్ ఆఫ్ స్పోర్ట్స్, బీ అంబిషియస్, చేస్ యువర్ ఎవ్రీ డ్రీమ్. సో ఇది వచ్చేసి దీనికి కనెక్ట్ అవుతుంది. మీరు ఏదైనా నేర్చుకోవాలి ప్యాషన్కి అని చెప్పేసి ఉంది, రైట్? ఆల్రెడీ మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారు, మీ ప్యాషన్కి టైం ఇవ్వట్లేదు అంటే కొంచెం ఒక 30 minutes 20 minutes దీనికోసం పెట్టేసుకొని దానికి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ తీసుకోండి, అంబిషియస్గా ఉండండి, దీన్ని మాత్రం వదిలేయకండి ఈ డ్రీమ్ని అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. అండ్ అఫ్కోర్స్ ఇక్కడ ఏస్ ఆఫ్ స్పోర్ట్స్తో తొందరలో మీకు ఒక న్యూ ఐడియా రావడము, న్యూ ఆపర్చునిటీ రావడం చూపిస్తుంది. లుక్ అట్ యూ ఆర్ బర్స్టింగ్ విత్ స్పార్క్లీ న్యూ ఐడియాస్. అది దీనికి సంబంధించి అయ్యుండొచ్చు. మీరు ఈ న్యూ ఐడియాకి, ఈ న్యూ ప్యాషన్కి ఈ ప్యాషన్కి సంబంధించి వర్క్ చేస్తున్నప్పుడు, నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నప్పుడు బుక్స్ చదవడమో లేకపోతే ఆర్టికల్స్ చదవడమో, బయట ఎక్కడైనా వెళ్ళి ఇన్ఫర్మేషన్ పెద్దవాళ్ళతో మాట్లాడి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు అంటే సో దాని నుంచి మీకు ఐడియాస్ అనమాట. యాక్చువల్లీ నాకు ఓల్డ్ పీపుల్తో మాట్లాడడం చాలా నచ్చుతుంది యాక్చువల్గా, ఎందుకంటే వాళ్ళ దగ్గర మనకు తెలియని ఇన్ఫర్మేషన్స్ చాలా ఉంటుందన్నమాట. రెసిపీస్ నుంచి ఎంతో డీప్ నాలెడ్జ్, వాళ్ళు ఎంతో చూసి వచ్చారు, రైట్, ఈ టెక్నాలజీకి ముందు. సో నాకు చాలా ఇష్టం వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్, నిజంగానే చాలా దొరుకుతుంది. సో అలా అనమాట, మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా దొరుకుతుంది అని అంటే వెళ్ళి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ఎవరైనా పీపుల్ దగ్గర. దానివల్ల మీకు ఇక్కడ న్యూ ఐడియాస్తో మీకు అంటే ఆ క్రియేటివిటీ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు అనమాట. ఎంత కనెక్ట్ అవుతే అంత ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు మీకు మెసేజ్ ఇక్కడ. సో అండ్ లాస్ట్ వచ్చేసి మనకు బ్రూమ్ చూపిస్తుంది. బ్రూమ్ వచ్చేసి ఇక్కడ మనకి డెత్ కార్డ్. బ్రూమ్ వచ్చింది అంటే మీకు ఈ కార్డులో లిటరల్ చూపిస్తుంది ఏదైతే అవసరం లేదు మీ లైఫ్లో, ఏదైతే మీకు అన్నెసరిగా బాధ పెడుతుందంటే దాన్ని ఊడ్చి పాడేసేయండి. మీ ఇంట్లో పాత సామాన్లు ఉన్నా ఏదైనా డొనేషన్ లాంటివి చేసేయడము అంటే క్లియర్ అప్ చేసేసేయండి స్పేస్ని మీ లైఫ్లోను, మీ ఎక్స్టర్నల్ లైఫ్లోను ఇంకా ఇంటర్నల్ లైఫ్లోను అన్నట్లు మెసేజ్ అనమాట ఇక్కడ. ఓకే, టైడీ అప్ యువర్ లైఫ్ సో యూ కెన్ మేక్ స్పేస్ ఫర్ సంథింగ్ బెటర్. అదే ఓల్డ్ సిచ్యువేషన్స్తో ఉండడము, న్యూ రావాలి అని కోరుకుంటూ ఉంటాం చాలామంది మనము. బట్ ఏంటి అని అంటే తెలియకుండానే సబ్కాన్షియస్లీ ఓల్డ్ సిచ్యువేషన్స్కి, ఓల్డ్ పెయిన్కి అడిక్ట్ అయి ఉంటాం అనమాట. సో ఆ న్యూ థింగ్స్ని, బెటర్ థింగ్స్ని లైఫ్లో మీరు ఇప్పుడు ఇన్వైట్ చేయాలి, ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, అబండెన్స్ పరంగాను లేకపోతే కరియర్ పరంగాను, మీరు మీ ఓన్గా సెల్ఫ్ పరంగాను అని అంటే ఫస్ట్ ఓల్డ్ థింగ్స్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయడం ఇంపార్టెంట్. కొంతమందికి అబ్సెషన్ ఉంటుంది, కొంతమందికి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లాంటిది, లేకపోతే సెన్సిటివిటీ ఉంటుంది కొంతమందికి. సో ఇలాంటివి అనమాట వే ఆఫ్ టాకింగ్. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నెగిటివ్ ఉంటుంది, అందులో పాజిటివ్ కూడా ఆఫ్ కోర్స్ ఉంటుంది, రైట్? సో ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో దాన్ని మీరు రిమూవ్ చేసేసేయాలి. అవసరం లేదనిపిస్తే దాన్ని తీసి పారేసి కొత్త దానికోసము కొత్తది మీరు బిల్టప్ చేసుకోవాలి. అండ్ ఆటోమేటిక్గా మీకు స్పేస్ ఉంది కాబట్టి తెలియకుండానే మీరు ఆ పాజిటివ్ న్యూ థింగ్స్ని అట్రాక్ట్ చేస్తారు అన్నట్లు మీకు ఇవాళ రీడింగ్లో మెసేజ్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి చాలా డీప్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి ఇవాళ రీడింగ్ ఉంది. మీరు ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి ఫస్ట్ సెల్ఫ్ నుంచే స్టార్ట్ అవుతుంది. మనం ఇంప్రూవ్ చేసుకుంటేనే మన ఎక్స్టర్నల్ వరల్డ్ ఇంప్రూవ్ అవుతుంది, మన లైఫ్ మనం కోరుకున్నట్లు ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే, సో అందుకనే ఇవాళ రీడింగ్లో చాలా స్ట్రాంగ్ ఈ మెసేజెస్. మోస్ట్లీ ఇయర్ ఎండ్ వరకు కొంచెం ఈ మెసేజ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే మనము ఎవ్రీ లైఫ్లోనే మనకు ఫస్ట్ డేటో లేకపోతే మండే అని చెప్పేసో, ఇయర్ స్టార్టింగ్ అని చెప్పేసో ఇవి చాలా హోప్తో చాలా పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ అవుతుంది అనమాట. సో అంటే కలెక్టివ్గా ఉంటుంది అనమాట ఆ ఎనర్జీస్. సో కాబట్టి ఆటోమేటిక్లీ ఇలాంటి మెసేజెస్ కంప్లీట్లీ రావాల్సిందే ఏ రీడింగ్లో అయినా. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐమ్ సారీ, మీకు కనుక ఈ రీడింగ్ రెజొనేట్ అయ్యింది అని అంటే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.